హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను అటుకులతో మంచి రెసిపీని మీకు చూపిస్తానండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తారు. పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ ఒకసారి చేసి ఉంచామంటే 1 మంత్ పాటు నిల్వ ఉంటుంది. 1 మంత్ వరకు ఎందుకండి, మన పిల్లలు హాలిడేస్ ఇస్తే ఇంట్లోనే ఉంటున్నారు కదా, చాలా ఎర్లీగానే కంప్లీట్ చేసేస్తారు. ఈ అటుకుల మిక్చర్ రెసిపీని చాలా ఈజీగా 10 to 15 మినిట్స్లోనే చేసేయచ్చండి. అయితే రెసిపీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఈ మిక్చర్ రెసిపీలోకి మసాలా పౌడర్ని చూపిస్తాను. 2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా తీసుకోవాలి. వీటన్నిటిని మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడి వల్లే మనకు మిక్చర్ టేస్ట్ చాలా బాగుంటుందండి. అదే మిక్సీ జార్లో కొద్దిగా పంచదార తీసుకుని దీనిని కూడా మెత్తగా పొడి చేసుకుని ఉంచుకోవాలి. ఈ మిక్చర్లో వేయడానికి జీడిపప్పు, వేపుడు శనగపప్పు, వేరుశెనగుళ్ళు, కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి 1/2 kg అటుకులు తీసుకోవాలి. ఈ అటుకుల్ని ముందుగా జల్లెల్లో వేసుకుని ఇలా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వల్ల చూసారా, అటుకుల్లో ఉన్న పిండి, పట్టు ఇవన్నీ అటుకుల నుంచి సెపరేట్ అయిపోతాయి. ఫ్రై చేసినప్పుడు ఈ పిండి, పట్టు ఆయిల్లోకి వెళ్తే ఆయిల్లో ఇవి మాడిపోయి టేస్ట్ మొత్తం మారిపోతుందండి. ముందుగా ఇలా జల్లించి ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ రెడీ చేసుకున్నాను. నేను ఈ అటుకులు ఫ్రై చేయడానికి ఆయిల్ తక్కువగా వేస్తున్నానండి. డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఎక్కువగా ఉండిపోతే మళ్ళీ యూజ్ చేయకూడదు, దానికోసం తక్కువగానే తీసుకోండి. ఆయిల్లో ఇలా మెస్లా జల్లిలా పెట్టుకోవడం వల్ల మనం డీప్ ఫ్రై చేసుకున్నవి అటు ఇట్లు పొర్లిపోకుండా ఫ్రై అయిన వెంటనే ఈజీగా తీసుకోవడానికి ఇలా పెట్టుకున్నానండి. మీరు కూడా ఇలా యూజ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా మిక్చర్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇలా మెస్లా పెట్టుకుని దానిలో వేరుశెనగుళ్ళు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వేరుశెనగుళ్ళు వేసుకున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోండి. లోపల కూడా ఫ్రై అయ్యాక ఇలా ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు కాజు కూడా వేసుకుని కాజు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇలా ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఏపుడు పప్పును కూడా తీసుకుని ఒకసారి ఇలా ఫ్రై చేసుకుని వెంటనే తీసుకోవాలి, త్వరగా మాడిపోతుంది ఇది. కరివేపాకును కూడా ఇలా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అటుకులను వేసాను చూడండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే అటుకులు వేసుకోవాలి. నేను చేసిన మిస్టేక్ని మీకు కూడా చూపిస్తున్నాను, మీరు ఇలా చేయకూడదని. ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అటుకులు వేస్తే అటుకులు బాగా ఫ్రై అవ్వండి. ఎంతసేపు ఫ్రై చేసినా ఇలాగే ఉండిపోతాయి, గట్టిగా కూడా అయిపోతాయి. అందుకని మనం అటుకులు వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేసుకుంటే చూసారా ఎంత ఫాస్ట్గా ఫ్రై అయినాయో. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేసుకుంటే జస్ట్ 1 minute అటుకులన్నీ ఫ్రై అయిపోతాయి. ఇలా మనం తీసుకున్న అటుకులన్నిటినీ ఫ్రై చేసి ఉంచుకోవాలండి. మనం వేపించుకున్నాం కదా, ఈ కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాను. అది ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి మనం అటుకుల మిక్చర్లో వేసినప్పుడు ముక్కలైపోతుంది. మనం తీసుకున్న మసాలాని ఈ అటుకుల్లో యాడ్ చేసుకుని ఈ అటుకుల్ని ఇలా టాస్ చేస్తూ ఉండాలండి. అప్పుడు అటుకులు మొత్తానికి ఈ మసాలా అంతా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా టాస్ చేసుకుంటూ కలుపుకోండి. మనం ముందుగానే పంచదారని కూడా పొడి చేసి ఉంచుకున్నాం కదా, 2 టేబుల్ స్పూన్ పంచదార పొడిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మసాలాని ఈ పంచదార పొడిని ఇలా టాస్ చేసుకుంటూ ఉంచుకోండి. మన మిక్చర్లోకి మసాలా, ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేదో టేస్ట్ చేసుకుని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న వీటన్నిటినీ కూడా యాడ్ చేసుకుని ఇలా టాస్ చేసుకోండి, మిక్చర్ మొత్తం కలిసే విధంగా. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన అటుకుల మిక్చర్ రెడీ అయింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.